ఈ మందిరం పేరు శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి దేవస్థానం. ఇది హైదరాబాద్లో ఉన్న దూద్బౌలి ఉమ్దా బజార్ ప్రాంతంలో ఈ మందిరం స్థాపించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన మందిరములలో శ్రీ సిద్ధిబుద్ధి గణపతి దేవస్థానం ఒకటి. ఈ మందిర ధర్మకర్త శ్రీ మహేశ్వరం శ్రీనివాసాచారి గారు. ఈయన ఈ ప్రాంతంలో ఉన్న భక్తుల కొరకు ఈ మందిరంలో శ్రీ సిద్ధిబుద్ధి గణపతి, సరస్వతీదేవి, శివ పంచాయతన, శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామి మరియు నవగ్రహ విగ్రహములను ప్రతిష్టాపించారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. గణాలకు అధిపతి అయిన శ్రీ సిద్ధిబుద్ధి విఘ్నేశ్వరుడిని భక్తులు తొలుత ప్రార్థనతో మొదలు పెడతారు. తదుపరి చదువులకు తల్లి అయిన శ్రీ సరస్వతీదేవిని ప్రార్థిస్తారు. ఈ మందిరంలో అతి పవిత్రమైన దేవి శ్రీ సరస్వతీదేవి యొక్క పుణ్యస్థలము బాసరలో ఉంది. భక్తులకు అనుకూల దర్శనాన్ని చేకూర్చడానికి ఈ ఆలయ ధర్మకర్త శ్రీ మహేశ్వరం శ్రీనివాసాచారి గారు సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టాపించడం జరిగింది. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. తదుపరి రత్నగిరిపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామిని భక్తులు పూజ్య శ్రద్ధతో దర్శించుకుంటారు. కలియుగంలో ప్రత్యక్ష ఫలితాన్నిచ్చే వ్రతం శ్రీ సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి శుభం కలుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. స్వామివారి పుణ్యక్షేత్రం అన్నవరంలో ఉంది. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. శివాయ నమః శివాయ నమః శివాయ. ఇక ఈ మందిరంలో అతి ప్రాధాన్యంగా చెప్పుకోవాల్సినది ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి. ప్రపంచంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట స్థాపించిన మందిరాలు చాలా అరుదు. సోమనాథలింగము,
మహాకళేశ్వరలింగము, వైద్యనాథలింగము, రామేశ్వరలింగము, కాశీ విశ్వనాథలింగము, కేదార్నాథలింగము, మల్లికార్జునలింగము, ఓంకారేశ్వరలింగము, భీమశంకరలింగము, నాగేశ్వరలింగము, త్రయంబకేశ్వరలింగము, గృహణేశ్వరలింగము, ఈ 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్టాపించడం ఈ ఆలయ విశేషం. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి దేవస్థానానికి 20 అడుగుల దూరంలో శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం ఉంది. ఈ మందిరాన్ని నిర్మించింది కూడా శ్రీ మహేశ్వరం శ్రీనివాసాచారి గారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय భూత ప్రేత పిశాచ నాశనానికి అతి బలవంతుడు, మనకి సకల ధైర్యాలనిచ్చేవాడు హనుమంతుడు. హనుమంతుడిని మన భక్తులు శతనామాలతో వీరాంజనేయ స్వామి, అంజనీపుత్రుడు, వాయుపుత్రుడు, లక్ష్మణ ప్రాణదాత, సంజీవదాత అని ప్రేమతో తలుస్తారు.
జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణపతి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానముల యొక్క శంకుస్థాపన అక్టోబర్ 1, 2000 సంవత్సరంలో జరిగింది. కావున ఈ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టాపన మాత్రం బహుళ పాడ్యమి నాడు జూలై 1, 2007 నుండి జూలై 5, 2007 వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. జూలై 1 నుండి జూలై 5 వరకు ప్రతిరోజు ఒక్కొక్క కొత్త కార్యక్రమాలతో మందిరం యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. శ్రీ సిద్ధిబుద్ధి గణపతి, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శ్రీ సత్యనారాయణ స్వామి, సరస్వతీదేవి, సీతారామ లక్ష్మణ, ఆంజనేయ, నవగ్రహ మూర్తులు మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మొదటి బ్రహ్మోత్సవాలలో స్థాపించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలను ఆలయ ధర్మకర్త శ్రీ మహేశ్వరం శ్రీనివాసాచారి గారు మరియు వారి కుటుంబ సభ్యులతో పాటు ఆలయ కార్యకర్తలు భక్తిపూర్వక పోషకత్వములతో కర్నూలు వాస్తవ్యుల బ్రహ్మశ్రీ చెల్లా దత్తాత్రేయ శర్మ గారి ఆధ్వర్యంలో 51 మంది వేదశాస్త్ర పురాణ పురోహిత నిష్ణాతులైన పండితులతో జగద్గురు శ్రీమద్ శంకరాచార్య గోవర్ధన పీఠాధిపతులు శ్రీ 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 దండిస్వాది శ్రీమద్ దత్త యోగేశ్వర తీర్థ మహారాజ్ గారి కరకమలములతో 41 విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించారు. నేను ఈ దూద్బోలి ఉందా బజార్ ప్రాంతంలో జన్మించినందుకు ఆ ఆంజనేయ స్వామి చిన్నతనాన్ని నుండి పూజ చేస్తున్నందుకు అనేక సంవత్సరాల తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఒకరోజు గణనాయకుని దేవాలయము, నా స్వామి ఆంజనేయ స్వామి దేవాలయము నిర్మాణం చేయించాలని ఆజ్ఞను ఇచ్చినందువల్ల ఆ ఆంజనేయ స్వామి సంకల్పం వల్ల ఈ దూద్బోలి ఉంద బజార్ ప్రాంతంలో ఈ 2 దేవాలయాలు కూడా శాస్త్ర ప్రకారంగా మద్రాస్ నుండి శిల్పులను పిలిపించి ఎలాంటి కూడా కాంప్రమైజ్ కాకుండా వేద శాస్త్ర ప్రకారంగా ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒక 10 సంవత్సరాల పాటు నిర్మాణం చేయడానికి అయింది సమయము. ఆ తర్వాత నిర్మాణం జరిగిన తర్వాత కర్నూలు వేద పండితులను పిలిపించి 51 విగ్రహాలను 5 రోజులు ప్రాణ ప్రతిష్టాపన పరంగా ఎక్కడ కూడా వేదానికి కానీ శాస్త్రానికి కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాణ ప్రతిష్టాపన చేయించడం జరిగింది. దాంతోపాటు
భక్తులందరికీ కూడా మంచి జరగాలని ఉద్దేశంతో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కూడా ప్రతి సంవత్సరము పెద్ద పెద్ద దేవస్థానాలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. మన పాత నగరంలో కూడా ఈ చక్కటి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపి భక్తులందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో, ఆ భగవంతుడు కూడా ఆనందపడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము వేద పండితులతో 11 మంది వేద పండితులతో ఈ బ్రహ్మోత్సవాలు జరపాలని వంశపరంపరంగా మహేశ్వరం శ్రీనివాసాచారి వాళ్ళ కుటుంబం తరపు నుండి మా ఒక్క ఈ 2 దేవాలయాల భక్త బృందం నుండి కార్యవర్గ సభ్యుల నుండి నిర్ణయించడం జరిగింది. అందరు భక్తులు కూడా ఈ చక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని పుణ్యతులు కాగలరని దేవాలయ తరపు నుండి మనవి చేస్తున్నాము.